సరే, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం జూన్లో డిఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్నా కూడా జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కూడా కొంత ఇబ్బంది వచ్చింది. అయినా సరే పంటల విస్తీర్ణం, అదేవిధంగా లాస్ట్ 4-5 డేస్ నుంచి జలాశయాల్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా చెరువులన్నీ నిండాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా సాధారణ వర్షపాతం నమోదవుతుంది. రేపెల్లుంట్లో కూడా రెయిన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవటం మూలాన ముఖ్యంగా పత్తి, అదేవిధంగా వరి, కృష్ణా గోదావరి జలాలకు కూడా అనుకున్నంత మనకి అడ్వాన్స్గా నీళ్లు రావటం, మన జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అన్ని పంటలు కూడా రేపు రాబోయే 10-15 రోజుల్లో ప్లాంటేషన్ కానీ సీడ్లింగ్స్ కానీ అన్నీ వరి, మొక్కజొన్న, పత్తి ఈ ప్రధానమైనటువంటి పంటలన్నీ కూడా సాగు అయ్యే అవకాశం వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రతి నెల మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, సెక్రటరీ అగ్రికల్చర్, డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. సాధారణంగా జూలై, ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ప్రతి వరి, మొక్కజొన్న 3 పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది. కాబట్టి దానికోసం మేము ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాళ్ళు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 49 lakhs మెట్రిక్ టన్స్, పర్సెంటేజ్ వచ్చి 29. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 0.72, పర్సెంటేజ్ వచ్చి 45% లోటు ఉంది. జూన్లో 1.70 ప్రణాళికలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాను, కేంద్రం ఏ నెల కానేలే ప్లాన్ ఇచ్చి సప్లై చేస్తుంటుంది. వాళ్ళు పంపించింది 9.8 lakh మెట్రిక్ టన్స్. అంటే అది కూడా 72% లోటు ఉంది. 72 lakh మెట్రిక్ టన్స్ లోటు ఉంది, 42%. ఈ రకంగా జూలై ప్లాన్ వచ్చి వాళ్ళు 1.60, అందుట్లో కూడా లోటు ఉంది. క్యుములేటివ్గా వచ్చి ఇప్పటికీ 6.60 వాళ్ళ ప్లాన్ ఉంటే వాళ్ళు సప్లై చేసింది నాకు తెలిసి 3.7. ఈ రకంగా అనేక సందర్భాల్లో వాళ్ళు సప్లై చేసింది, వాళ్ళు మాట ఇచ్చింది, దానికి పొంతన ఉండట్లేదు. ఈ నెలలో కూడా ఇస్తామని చెప్పింది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇప్పటికీ 2-3 సార్లు కేంద్ర మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. మా కమిషనర్ గౌరవ ఉప్పల్ గారు కూడా పదే అక్కడ ఉన్నటువంటి డిఓపిని, సెక్రటరీ అగ్రికల్చర్ని కలిసి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ, ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులే గౌరవ రామచంద్రరావు గారికి విజ్ఞప్తి, మేము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు కూడా నడ్డా గారికి నిన్న కూడా లెటర్ రాసి వచ్చాను నేను.
ఇప్పుడు వరకు 2.37 డిఫిషిట్ ఉంది. మాకు రావాల్సింది 6.60 అయితే వచ్చింది 4.23. ఇంకా 2.37 ఈ 4 నెలల్లో ఇవ్వాల్సింది. కాబట్టి దయచేసి ఈ లోటు భర్తీ చేసుకుంటూనే జూలైలో రావాల్సిందంతా కూడా ఈ 4-5 రోజుల్లో పంపిస్తే తప్ప ఆగస్టులో ఈ డిమాండ్ని కట్టుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, రామచంద్రరావు గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కూడా వివరాలు చెప్పాను, లెటర్ కూడా పంపించా. బండి సంజయ్ గారికి కూడా ఏ నెలకు ఆ నెల పరిస్థితి చెప్పి ఆయనకు కూడా లెటర్ రాశాను. డికే అరుణ్ గారు కూడా ఒకసారి అది ఇదే రకంగా మాట్లాడి తాము గారికి కూడా డీటెయిల్స్ పంపించాను. ఇందుట్లో ఏదన్నా అవాస్తవం ఉందంటే మీ కేంద్ర మంత్రితోటి వెరిఫై చేసుకోండి. మీరు ఇచ్చిన మాట ఎంత, మీరు పంపించిన సప్లై ఎంత, ఇప్పుడు డిఫిషిట్ ఎంత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమేదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని మాట్లాడుతున్నట్టుగా బీజేపీ అధ్యక్షులు మాట్లాడటం దురదృష్టకరం. మీకు రైతుల మీద ఏమాత్రమైనా అవగాహన ఉన్నా పర్వాలేదు, లేకపోతే చేయాలనే కోరుకుంటే ఇంకా మంచిది, చేపిస్తే ఇంకా 1000 నమస్కారాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో, తద్వారా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనో